అజయవాయువేగం మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. యాక్టెడ్ బై కార్తికేయ అండ్ ఐశ్వర్య మీనన్. మూవీ స్టోరీ లైన్ కి వచ్చేస్తే హీరోకి క్రికెట్ అంటే పిచ్చి. తను చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలని వాళ్ళ బ్రదర్ తో కలిసి సిటీకి వెళ్తాడు. అయితే అక్కడ ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. అయితే అక్కడ ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తారు, అసలు సాల్వ్ చేస్తారా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మామ ఈ మూవీకి మెయిన్ క్యారెక్టర్ కార్తికేయ అయితే ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసింది అయితే రవిశంకర్ గారు. విలన్ రోల్ ప్లే చేశాడు, ఇచ్చి పడేశాడు భయ్య. సినిమా పడిపోతుందనే టైం కి ఒక రేంజ్ లో తీసుకెళ్లి పెట్టాడు భయ్య ప్రతి సీన్ లో. చాలా డేస్ కి హ్యాపీ డేస్ మూవీలో ఉన్న టైసన్ ఈ మూవీలో కనిపిస్తాడు. ఈయన క్యారెక్టర్ కూడా డీసెంట్ గానే అనిపిస్తుంది భయ్య. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది భయ్య. బీజిఎంస్ ఇంకా సాంగ్స్ అయితే దళిద్రం అనే చెప్పుకోవాలి. ఇంటర్వెల్ సీన్ లో కరెక్ట్ బీజిఎం కొడితే మూవీ వేరే లెవెల్లో ఉంటుండే. ఇంకా హీరోయిన్ అయితే మూవీలో ఉందో లేదో అన్నట్టే ఉంటుంది భయ్య. కార్తికేయ యాక్టింగ్ కూడా డీసెంట్ గానే అనిపించింది. ఎమోషనల్ సీన్స్ దగ్గర కొంచెం ప్రాపర్ గా ఎలివేట్ చేయలేకపోయాడు. ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలా వద్దా అనేది లాంగ్ వీడియోలో చెప్పాను, వెళ్ళి చూడండి.